గాయస్ నేనైతే ఇలా పొద్దుగాల ఉల్లిగడ్డలు అయిపోతే షాప్కి పోయినా. అక్కడ ఉల్లిగడ్డలు చూడంగానే తీసుకున్నాక ఏమైందంటే ఇవి వాళ్ళు మొత్తం మొలకొచ్చినాయి అనేసి అన్నీ పడేస్తున్నారు. అయితే నాకు కావాలనేసి నేను తీసుకొచ్చిన. ఎందుకంటారా, మొన్న మా పాప నుండి ఉల్లిగడ్డలు ఎక్కడి నుంచి వస్తాయని అడిగితే షాపుల నుంచి వస్తాయని చెప్పింది. అంటే వాళ్ళకి అసలు అవి ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదు. అందుకనే ఇక నేను అనుకున్నా వీళ్ళతో ఈ చెట్లు పెట్టియాలనేసి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ కుదరట్లేదు. బాగానే అది షాపుకి పోయేసరికి వాళ్ళు పడేస్తున్నారు టైంకి. నేను అవన్నీ తీసుకొచ్చిన. వీళ్ళకి అసలు కనీసం ఇవి ఎట్లా పెరుగుతాయి అనేది చూపించాలనేది నాకు ఒక అనిపించింది. ఇంకే వ్యవసాయం గురించి చాలా తెలియదు. అంటే ఇంకా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి అసలు అవి ఎట్లా వస్తాయో కూడా తెలియదు. షాపుల నుంచి వస్తాయనే చెప్తారు ఆన్సర్. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలకి అసలు చెట్లు ఎట్లా పెంచాలి, ఏం చేయాలి అనేది కూడా చాలా వరకు తెలియదు. ఉన్నప్పుడల్లా పిల్లలతో చిన్న చిన్న చెట్లు పెట్టించి వాళ్ళకి వాటితో నీళ్లు పోపిస్తుంటే వాళ్ళకి అవి ఎట్లా పెరుగుతాయి అంటే అవి పెరుగుతుంటే వాళ్ళకి ఒక ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంటుంది, మంచిగా అనిపిస్తుంది. నేను చాలా వరకు పిల్లల్ని నేను చేసే ప్రతి పనిలో కూడా ఇన్వాల్వ్ చేస్తాను. నోట్లో పుల్ల వేసుకున్నారు ఏంటిదని మళ్ళీ కామెంట్లలో పెట్టకండి. అది యాప పుల్ల. మ్యాక్సిమం నేను బ్రష్ అయితే చేయను, ఎక్కువ యాప పుల్లతో వేయడం అయితే అలవాటు. నేను ఇంకా నా అలవాటు పిల్లలకు కూడా నేర్పాలని ట్రై చేస్తాను. ఇగో పెద్ద ఆమెకు ఈ మధ్య అది చేదు ఉంటుంది అంటున్నా కానీ ఏం కాదు బాబా వేసుకోవాలని చెప్తాను. అట్లా ట్రై చేస్తుంది ఆమె కూడా. ఆమె దాంతో తోమడం రాదు మమ్మీ, నాకు వద్దు మమ్మీ అని చెప్తుంది ఎప్పుడు. కానీ అయినా నేర్చుకోవాలనేసి నేనైతే చెప్తూనే ఉంటాను. చిన్నప్పటి నుంచే మనం నేర్పియాలి ఏదన్నా ఉన్నా. నాకు చాలా చెట్లు పెంచడం ఇష్టం కానీ ఇక్కడ మొత్తం కోతులు ఉంటాయి. మా దగ్గర బాగా కోతులు ఉంటాయి. అసలు ఏ చెట్లు కూడా బతకనియో. అసలు ఇప్పుడు ఇవి కూడా ఉంచుతాయో ఇంకా పీకేస్తాయో. నేను మొన్న ఎల్లిపాయ చెట్లు అవి కూడా పెట్టిన. ఆల్రెడీ ఒక ఎల్లిపాయని మొత్తం పీకేసింది. ఇప్పుడు ఇవి కూడా ఉంచుతాయని నమ్మకం లేదు. జస్ట్ వీళ్ళకి తెలవాలనేసి నేను షాప్ దగ్గర అడుక్కొని వచ్చి పెట్టిస్తున్నా. కనీసం ఇవి ఎట్లా మొలుస్తాయి, కొన్ని రోజులన్నీ ఉంటే బాగుండు. కొంచెం లీవ్స్ వచ్చే వరకు వీటికి వాటర్ పోపిస్తా డైలీ వీళ్ళతోటే. అయితే ఇవి పెద్దగా అయినాక మీకు మళ్ళీ ఇంకొక వీడియో తీసి పెడతా, అప్పుడు చూపిస్తా. రోజు వీళ్ళతో వాటర్ పోపిస్తా. ఇవి పెరుగుతాయో పెరగవో, కోతులు ఉంచవో చూడాలి. చూద్దాం మరి. ఇక బాయ్. మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.